గారు, మనతో పాటు వైసీపీ నాయకులు రామారావు గారు కూడా జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా స్టార్ట్ చేసే ముందు మా మెగా 9 టీవీ ఒకసారి వైఎస్ విజయమ్మ రాసిన లేఖ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తోంది. క్లారిఫికేషన్ కోసం మాత్రమే, మరో విధంగా కాదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఉద్దేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. అయితే ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెంట్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను అంటూ, మరోవైపు ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు. గ్లోబల్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి మరీ అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. ఇట్లు వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి అంటూ విజయమ్మ నిన్న ఒక లేఖని రాయటం జరిగింది. అసలు విజయమ్మ స్వయంగా లేఖ రాశాక కూడా ఇంకా షర్మిలపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయటం సమంజసం అంటారా? ఏమంటారు? అంటారండి. ఇక్కడ ఈ లేఖ అనేటువంటి అంశం చూస్తే, ఈ లేఖ ఎవరికి రాశారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా స్టాంప్ పేపర్ మీద లేఖ రాసి, లేకపోతే ఒక లీగల్ గా వాడేటటువంటి నోటరీ సిస్టమ్ ని అప్లై చేయటం అనేది ఇదంతా కూడా ఒక కొత్త విధానంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ లేఖ ఎట్లా విడుదలైంది అనేటువంటిది కొన్ని సందేహాలు ఉన్నాయి. మరి విజయమ్మ గారే కనుక ఈ లేఖ రాసుంటే ఆవిడ మరి మీడియాకు విడుదల చేశారా, లేకపోతే ఎవరికి ఇచ్చారు అనేటువంటి ఇవన్నీ కూడా ఆ వైపు నుంచి చాలా ప్రశ్నలు తలెత్తున్నటువంటి దానికి సమాధానం అయితే లేదండి. ఇక్కడ లేఖలో మీరే చదివారు, నలుగురు మనుమలు అన్నారు. ఒక మనమడు, ముగ్గురు మనవరాళ్ళు అనేటువంటి అంశం కూడా, ఏదైతే షర్మిల గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే, ఇక్కడ జగన్ గారికి ఇద్దరు అమ్మాయిలు అనేటువంటి అంశం అందరికి తెలిసినటువంటి అంశం. ఇట్లా చాలా పొరపాట్లు తప్పులు కూడా ఉన్నటువంటి అంశంలో ఎక్కడా కూడా స్పష్టత లేనటువంటి అంశం ఉంది. ఈ లేఖ మరి ఒత్తిడితోటి ఏదైనా వచ్చిందా, లేకపోతే అసలు రాలేదా, లేకపోతే ఏంటనేది స్పష్టత చేయాల్సినటువంటి బాధ్యత విజయమ్మ గారికి షర్మిల గారికి ఉన్నది. అసలు ఈ లేఖ యొక్క అంశము అవన్నీ కూడా ఇంకా తెలియాల్సినటువంటి అంశం ఉంది. ఏదైనా సరే ఆస్తుల పంపకం అనేటువంటి అంశం వచ్చేటప్పటికి ప్రతి కుటుంబంలో కూడా చేసుకునేటటువంటి అంశం ఇదేం కొత్త ఏం కాదు. ఎక్కడ కూడా ప్రతి కుటుంబంలో ఉండేటటువంటి అంశమే కాబట్టి అది దాంట్లో కొంతమంది మూడో కంటికి తెలియకుండా చేసుకునేటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ షర్మిల గారి అంశం వచ్చేటప్పటికి ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అంశం కూడా మనం చూస్తాం. ఆమె యొక్క అంశాలు చూస్తా ఉంటే ఆమె చెప్పినటువంటి మాటలు ఏవి కూడా ఆమె నిలబడినటువంటి దాఖలాలు లేవు. గతంలో చూసాం మనం. ఏదైతే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించినప్పుడు కూడా నేను ఇక్కడ తెలంగాణకి కోడలుగా ఉన్నాను, నా యొక్క రాజకీయమైన నా బతుకైనా నా జీవితమైన తెలంగాణతోటి ముడిపడి ఉంది, నేను ఏదైనా సరే తెలంగాణకే పరిమితమని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటి డీవియేషన్ అయ్యి ఆ పార్టీని ఆ కార్యకర్తలన్నింటిని కూడా ఆ కార్యకర్తలందరినీ కూడా నమ్మినటువంటి వ్యక్తులందరినీ కూడా వదిలేసి ఎక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు డంపాయారో రాజకీయాలకు తెలియదు హడావిడిగా పిసిసి అధ్యక్షురాలుగా నియామకం అవడం, ఆ ఎన్నికలకు ముందు చాలా ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం కూడా అందరూ కూడా విస్మయం కలిగించినటువంటి అంశం ఉంది. ఎవరు ఊహించినటువంటి రీతిలో ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. అదే కోవలో మనం చూస్తామంటే ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్య, లేకుంటే నిజంగానే వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి మధ్యవర్తులు ఉన్నారు, చేసుకోవచ్చు.
ఇది రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అంశంగా కూడా భావించాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు తలెత్తాయి. అట్లాగే చూసాం మనం. ఈ యొక్క షర్మిల గారు గాని, అట్లాగే సునీత గారు గాని ఎన్నికలకు ముందు చాలా అంశాలు ప్రచారం చేశారు. తర్వాత ఎందుకు కామ్‌గా ఉన్నారో తెలీదు. తర్వాత మరలా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ముందు మళ్ళీ ప్రత్యక్షమయ్యి సునీత గారు మాట్లాడినటువంటి అంశం ఉంది. మరలా ఈ మధ్యనే మాట్లాడారు. మరి స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితుల్లోనా? లేకపోతే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు డైవర్షన్ పాలిటిక్స్‌కి ఒక తెరదీసేటటువంటి అంశంలో ఇదొక పార్టా ఏంటనేది మనకు ముందు ముందు తెలిసేటటువంటి పరిస్థితులున్నాయి తప్ప, ఇప్పటికిప్పుడే మనం ఇది ఫలానా అని మాట్లాడేటటువంటి అంశంగా తీసుకుంటే మనం పొరపాటు పడతామనేటువంటి విధానంగా కూడా కనిపిస్తుందండి. ఈ లెటర్లో ఒక మాట విజయమ్మ క్లియర్గా మాట్లాడారు. అది ఆస్తి పంపకం కాదు, నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుక్కి బాగా తెలుసు అని. ఒక తల్లి ఒక కొడుక్కి లేఖ రాస్తే మరి కొడుకు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఇక్కడ ఒకటి మేడం, కొడుకుకు రాసినట్లుగా ఎక్కడ లేదు మేడం. అసలు అది రాజకీయ లేఖ, లేకపోతే తన ఆలోచన విధానాన్ని ఏమైనా చెప్తున్నాడా, లేకపోతే అఫిడవిట్ ఏంటనేది అక్కడ ఆమె స్పష్టత పరచలేదు. అసలు ఆమె రాసిందా, లేకపోతే ఎవరన్నా రాశారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది క్లారిఫై చేయాల్సినటువంటి అంశం విజయమ్మ గారి మీదే ఫస్ట్ ఉంది. ఈ లేఖ బయటకు ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా షర్మిల గారు కూడా దాని మీద మాట్లాడాల్సింది. వాళ్ళిద్దరూ స్పందించకుండా ఆ లేఖకు వ్యాలిడిటీ ఎక్కడ ఉంటుంది మేడం? నేనేం రాశానని ఆమె చెప్పాలి, లేకపోతే నేను మా తల్లి రాశారు అని షర్మిల గారైనా చెప్పాలి. వాళ్ళిద్దరు ఎక్కడా కూడా వ్యాఖ్యానించలేదు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. మొట్టమొదటిగా ఆ లేఖ అఫిడవిట్ చేసేదేంటి? అసలు ఒక లేఖ ప్రెస్ నోటా అది, లేకుంటే పబ్లిక్ నోటా, లేకుంటే ఏంటి అసలు అది? ఆ లేఖకి అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి? ఏదైతే లీగల్ ప్రొసీజర్ లో వాడేటటువంటి అంశం, ఏదైతే ఒక బ్యాంకులకో లేకపోతే ప్రభుత్వ సంస్థలకో అఫిడవిట్ గాను లేకపోతే నోటరీ చేయించి మనం సమర్పించేటటువంటి ఆ యొక్క విధానంలో ఈ యొక్క మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. ఇటువంటి విధానం గతంలో ఎప్పుడు కనిపించలే. ఒకవేళ ఎవరన్నా చేశారా, ఆమె చేశారా ఏంటనేది స్పష్టత లేకుండా మనం ఎలా మాట్లాడగలం మేడం దాని గురించి? రామారావు గారు, మీరు స్పష్టత లేదు అన్నారు, ప్రెస్ నోట్ అన్నారు. ఆవిడేమో క్లియర్గా లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దు అని క్లియర్గా మెన్షన్ చేసింది. అవును మేడం. ఆ లెటర్ ఆమె విడుదల చేశారా చెప్పండి? ఎట్లా వచ్చింది అసలు? అది ఎవరికి వచ్చింది? ఎవరు రిలీజ్ చేశారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు లేవు. ఖచ్చితంగా ఆమె మీడియాకి నేను లేఖ విడుదల చేస్తున్నట్లుగా, లేకుంటే ఈ మాదిరి నేను చేస్తున్నట్లుగా ఒక ఫోటో ద్వారా గానీ, లేకుంటే ఒక ప్రెస్ లో గానీ, మీట్ ది ప్రెస్ గానీ, ప్రెస్ మీట్ గానీ ఏదో ఒకటి ఉండాలి కదా! అటువంటి సందర్భం ఏమీ లేనటువంటి పరిస్థితితోటి అనుమానాలు తలెత్తున్నాయి. కోటేశ్వరరావు గారు, రామారావు గారు వెర్షన్ చెప్పారు.